హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వినయ్ సార్ థ్యాంక్ యూ, రవి సార్ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఐఏసీ ఫ్యాకల్టీకి అందరికీ థ్యాంక్ యూ. నాకు చిన్న వయసులో జాబ్ వచ్చిందంటే ఐఏసీ ఫ్యాకల్టీ చాలా మంచిది, చాలా గుడ్ ఫ్యాకల్టీ. మొత్తం క్వాలిటీ ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటుంది. ఐఏసీ ఫ్యాకల్టీ క్వాలిటీ ఫ్యాకల్టీ. నేను ముఖ్యంగా రవి సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నాకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు రవి సార్. నేను చదివించుకుంటానని చెప్పారు సార్ నన్ను. నువ్వు రూమ్లో ఉండు, నేను ఎంతైనా పెడతానని చెప్పారు రవి సార్. నాకు రవి సార్ ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ రవి సార్. మన ఐఏసీ ఫ్యాకల్టీ చాలా మంచిది. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐఏసీకి రావడం జరిగింది. డిగ్రీ డిస్టెన్స్లో చేశాను. 1.5 సంవత్సరం అవుతుంది. వైజాగ్ కస్టమ్స్లో జాబ్ వచ్చింది నాకు. మన ఐఏసీ క్లాసెస్ కానీ, ఎక్స్ప్లెనేషన్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ నాకు చాలా యూజ్ అయ్యాయి. ఆన్సర్కి వచ్చినట్టు చెప్పాను, అమ్మ ఈసారి అలానే ఉద్యోగం వస్తుందని. అమ్మ చాలా అప్పుడే ఫీల్ అయ్యారు, అప్పుడే తెలిసింది ఉద్యోగం వస్తుంది. నేను మళ్ళీ మీతో ఇన్స్పెక్టర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఇక్కడే మాట్లాడుతున్నాను. నాకు చదువు లేకపోయినా సరే మా పిల్లలు నేను చదివించాలి. వాళ్ళు దూరంగా గవర్నమెంట్ జాబ్ చూసి నేను సంతోషపడలేను. ఇప్పుడు చిన్నబాబు నన్ను అమ్మ నేనున్నాను నీకు ఎందుకు బాధని ధైర్యం చెప్పి, అలాగే తండ్రి దైవాలు జాబ్ వచ్చింది. మీరు కూడా శుభ్రం చదువుకోండి, మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, కుటుంబాన్ని నిలబెట్టిన వారు అవుతారు.